ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం, క్రిస్మస్ సందేశం చూద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. అయితే దేవుడు కొన్ని వందల సంవత్సరాలకు ముందే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపే, కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనకు ఈ వాగ్దానాన్ని ఇచ్చారు. అయితే కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేల్ అను పేరునకు భాషాంతరంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు అని. అయితే దేవుడు మనకు తోడై ఉన్నారు. ఆదియందు ఒక మానవుడికి గూడా దేవుడు తోడుగా ఉన్నారు. ఎవరు అంటే ఆదాము గారు. ఆదాము గారికి దేవుడు తోడుగా ఉన్నారు. ఆయన్ని మట్టితో చేసిన మొట్టమొదటి నరుడాయన. ఆయనకి తోడుగా ఉన్నాడు. ఆయనకి ఇంకా తోడునిద్దామని అవ్వతల్లిని చేశారు. మరి తినవద్దన్న పండుని తిన్నారు కాబట్టి, ఆ పండు ద్వారా మంచి చెడులు తెలుసుకున్నారు. అంటే జ్ఞానమొచ్చింది. మరియు ఆజ్ఞ అతిక్రమించడం వలన పాపం వచ్చింది. మరి దేవుని మాట ప్రకారము తినవద్దన్న పండుని తింటే నువ్వు నిశ్చయముగా చచ్చెదవన్నారు. అయితే ఆ విధంగా ఆ పండు ద్వారా లోకంలోకి పాపం వచ్చింది. మానవుడికి మరణం సంభవించింది. అంతకుముందు వారు మహిమా శరీరులుగా ఉన్నారు. ఎప్పుడైతే తిన్నారో మహిమను కోల్పోయారు. ఆ పండు ద్వారా మరి జ్ఞానం వచ్చింది. మరి జ్ఞానం తప్ప మంచి చెడులు తెలుసుకోవడం తప్పేం కాదు కదా! ఒక చిన్న శిశువుకి ఏం చెప్తాం? మనం ముందు నుంచే ఏది మంచి, ఏది చెడు అని చెప్తూ ఉంటాం. అయితే మానవుడు మంచి చెడులు తెలుసుకోవడానికి మాత్రమే దేవుడు సృష్టించలేదు. మరి చాలామంది అడుగుతా ఉంటారు. మరి తినొద్దు, తినకూడదన్నప్పుడు దేవుడు ఆ చెట్టెందుకు పెట్టారు? అని అడుగుతా ఉంటారు కొంతమంది. అయితే దాన్ని వివరించుకోవడానికి సమయం లేదు కానీ, అయితే దేవుడు మంచి చెడులు మాత్రమే ప్రాముఖ్యం కాదు. ఒక మానవుడికి ఏది ఎంచుకోవాలో దేవుడు కొంత స్వేచ్ఛనిచ్చాడు. నీకు మంచి చెడులు ఫలవృక్షం కావాలా? జీవవృక్షం కావాలా? తెలుసుకోవాలని చెప్పి దేవుడు స్వంతగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ, స్వతంత్రం. అయితే ఆ స్వేచ్ఛగా అవ్వ, ఆదాము మంచి చెడు ఫలవృక్షాన్ని ఎంచుకున్నారు. మరి నీవైతే ఏమి ఎంచుకుంటావు? ఈ లోకంలో మంచి చెడు ఎంచుకుంటావా? జీవవృక్ష ఫలాన్ని ఎంచుకుంటావా? జీవం అనగా దేవుడిచ్చేది. మరి ఆయనే జీవాహారమై ఉన్నాడని మనం చూసాము. కాబట్టి ఏది ఎంచుకునేవారిగా ఉండాలి మనం. మనకి మంచి చెడు ముఖ్యం కాదు. మనకి జీవము ముఖ్యం. అందుకనే దేవుడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, దేవుని నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మరి దేవుని మాటలే జీవము. దేవుని మాటల ప్రకారం జీవించాలని అనుకుంటున్నామా? ఈ లోకంలో మంచి చెడులాగా వాటిని తెలుసుకొని వాటి ఊబిలోనే ఉండిపోయేవారిలాగా అనుకుంటున్నామా? మనము ఏమవ్వాలని దేవుడు ఆశిస్తున్నారు అంటే, జీవవృక్షం కలిగి, జీవము కలిగి, నిత్య జీవంలో ఉండాలని ఆయన ఆశపడ్డాడు. అందుకనే స్త్రీకి, స్త్రీ సంతానానికి, నీ సంతానానికి వైరం కలుగజేస్తాను. అది నిన్ను తల మీద కొట్టును. నువ్వు దాన్ని మడుం మీద కొట్టెదవు అని అంటారు. ఆదికాండం 3 అధ్యాయం 15 వచనం చూస్తే. అది అంటే ఫుట్‌నోట్‌లో ఆయన అని ఉంటది. అయితే ఆయన స్త్రీ సంతానం. అందుకనే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కన్యక కాబట్టి, స్త్రీ కాబట్టి, స్త్రీ సంతానమే ఆయన. ఆదికాండంలో మొదటి పురుషుడు ఆదాము పడిపోయిన మానవుడికి గుర్తుగా ఉంటే, మరి స్త్రీ సంతానంగా పుట్టిన యేసు క్రీస్తు ప్రభువారు ఇమ్మానుయేలు మనకు నూతన సృష్టికి శిరస్సుగా ఉన్నారు. మనము జీవవృక్షం, జీవం కలిగి జీవించాలి గాని, ఈ లోకంలో మంచి చెడుల్లో మాయలో పడిపోయి, భ్రమలో పడిపోయి ఉండకుండా, రొట్టె వలన మాత్రమే కాదు గాని, దేవుని నుంచి వచ్చు ప్రతి మాట వల్ల అంటే, దేవుని మాటల వల్ల జీవము కలిగి, మన పాపము నుండి, మన మరణము నుండి, మరణము దాటి జీవములోనికి ప్రవేశించడానికి దేవుడు కన్యక గర్భమందు శరీరధారిగా జన్మించాడు. ఆయన మన పాపముల నిమిత్తము, మనకు మరణం నుండి జీవం ఇచ్చు నిమిత్తము ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన ఎవరు సమీపించరాని తేజస్సులో ఉండే ఆయన త్యాగం చేసి మన కొరకు శరీరధారిగా వచ్చారు.
మనము ఇతరుల కొరకు త్యాగం చేసి వారికి పరలోక రాజ్యము, నిత్యజీవము అనుగ్రహించే వారిగా ఉండాలని, ఆయన మన ద్వారా పనిచేయాలని, ఆయన మనకు తోడుగా ఉండడానికొచ్చారు. మనల్ని రక్షించడానికి వచ్చారు. మనల్ని అభిషిక్తులుగా అభిషేకించడానికి వచ్చారు. మనలో నివసించడానికి, పరిశుద్ధాత్మ రూపంలో మనలో నివసించడానికి ఈ భూమి మీదకొచ్చారు. ఈ యొక్క గొప్ప సత్యాన్ని తెలుసుకొని ఎవరైతే క్రీస్తుని రక్షకుడుగా, దేవునిగా అంగీకరిస్తారో, వారి హృదయంలోనికి ఆహ్వానిస్తారో వారికి వారి జీవితంలో నిజమైన క్రిస్మస్. ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి, మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చారు కాబట్టి, ఆ నిత్య జీవాన్ని పొందుకోవడమే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ దినములలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకున్నట్లుగా దేవుడు మన పాపముల నుండి విడుదల పొందడానికి, మన మరణము నుండి జీవమును దయచేయడానికి మన కొరకు శరీరధారిగా వచ్చారు. ఇంత గొప్ప త్యాగం చేసిన దేవునికి మనము ఏమివ్వగలం? మనము ఏమి ఇచ్చి దేవునికి ఇష్టానుసారులుగా మారగలం? దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం జీవించి, దేవునికి ఇష్టానుసారులుగా ఉండి, మరణం నుండి జీవంలోనికి దాటిపోయేవారుగా, నిత్య జీవాన్ని పొందుకునేవారిగా ఉండుటకు దేవుడు మనకు, మన కుటుంబంలో ఉన్న వారందరికీ దేవుడు కృప దయచేయునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాది వందనాలు. అందరికీ శుభము, జయము కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్.